ఫుల్ఫిల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 వీడియో. మేము చెక్ ఇన్ కంప్లీట్ చేసుకొని కాసేపు రూమ్లోనే రెస్ట్ తీసుకున్నాము. అరౌండ్ 6 o'clockకి కిందకు వచ్చి పిల్లలు ఆడుకోవటానికైతే ట్రాంప్లైన్ ఉంది అండ్ ఆపోజిట్ అయితే సిట్అవుట్ ఏరియా కూడా ఉంది. సో పిల్లలు అయితే ట్రాంప్లైన్ పైన జంప్ చేస్తాను అనేసి ఏడుస్తున్నారు. పిల్లలతో పాటు నేను కూడా ట్రాంప్లైన్ పైన జాయిన్ అయ్యేసి ముగ్గురం బాగా ఎంజాయ్ చేసాము. నేనైతే ట్రాంప్లైన్ ఎక్కడం ఫస్ట్ టైం. మా చిన్నప్పుడు అయితే ఇవన్నీ ఏం లేవు. సో పిల్లలతో పాటు నేను కూడా ఫస్ట్ టైం ఎక్కుతున్న ట్రాంప్లైన్. ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. పిల్లలు ఎంత ఎగ్జైట్ అయ్యారో నేను కూడా అంతే ఎగ్జైట్ అయ్యాము. ఫైనల్గా అయితే ముగ్గురం చాలా బాగా ఎంజాయ్ చేసాము. డే 2 పిల్లలైతే నైట్ హ్యాపీగా పడుకున్నారు, ఇంకా లేవలేదు, నిద్రపోతున్నారు. ఇంకా మేమిద్దరం కలిసి అయితే బాల్కనీలో కొంచెం సేపు సన్ రైజ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ బీచ్ విని చూసుకుంటూ గ్రీన్ టీ తాగుతున్నాము. సో పిల్లలు లేవలేదు కాబట్టి మాకు ఒక టైం దొరికింది ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవటానికి. సో అలా ఒక హాఫ్ అన్ అవర్ ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాము. మాకైతే ఈ సిట్అవుట్ ఏరియా అయితే చాలా బాగా నచ్చింది. బాల్కనీ నుంచి సముద్రాన్ని చూసుకుంటూ ఆ సన్ రైజెస్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ చాలా బాగా నచ్చింది. మా ఇద్దరికి కూడా మంచి టైం దొరికింది. గుడ్ మార్నింగ్. పిల్లలు అయితే ఇద్దరు చాలా ప్రశాంతంగా పడుకున్నారు నైట్. మేబీ జర్నీ చేయటం వల్ల అండ్ చల్లగా కూడా ఉంది, హాయిగా పడుకున్నారు. ఇప్పుడే లేచారు ఇద్దరు. అది రిసార్ట్ అండి, అక్కడి నుంచి రిసార్ట్ నుంచి ఆల్మోస్ట్ వెనక బీచ్కి నాకు తెలిసి ఒక 100 meters ఉండొచ్చాను. అంత ఓపెన్ ప్లేస్ బీచ్. ఇక్కడికి వస్తున్నాయండి అలల సౌండ్లు. చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేసేసి. కాళ్ళు అవి కాదా చెప్పులు ఇప్పుడు మేము చిన్నగా నడుచుకుంటూ బీచ్లోకి వెళ్తున్నాం. ఈరోజు అయితే అసలు పిల్లలకి అయితే చాలా అదృష్టం అండి. వెదర్ అయితే చూడండి ఎంత కూల్గా ఉందో అసలు. మేము ఫుల్ టెన్షన్ పట్టుకుంటూ వచ్చాము, ఎండ పిల్లలు ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనుకొని. ఇంకా నిద్ర వస్తుంది అనుకుంటా కాసుకొని పట్టుకుంది ఈ గాలికి. అమ్మయ్య, ఫైనల్గా అయితే బీచ్కి వచ్చేసాము. లైఫ్ అంటేనే పరుగు పందెం. రోజు ఆఫీసులు, డెడ్ లైన్స్, ఇంటి పనులు, ఈ హడావుల్లో మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఒక్కసారి ఇలా బీచ్ ఒడ్డున నిలబడితే ఆ అలల శబ్దం వింటుంటేనే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనసులో ఉన్న భారం అంతా మాయమైపోయింది. సముద్రపు గాలి, పాదాల కింద ఇసుక, అలలు తాకిడి, అసలు ఆ ఫీలే వేరు. If I get lost and I need somebody, I'm gonna call on me. I'm my own superhero. I'll save the day myself.
నిజంగానే ప్రకృతికి ఉన్నంత శక్తి మరేది ఇవ్వలేదు కదా. పనుల ఒత్తిడిలో పడిపోతున్నామని ఆలోచించినప్పుడు ఇలాంటి చిన్న చిన్న క్షణాలే మనకు కావాల్సినంత ఎనర్జీని ఇస్తాయి. ఈ సముద్రపు అలల సౌండ్ వింటూ పిల్లలతో కలిసి ఇలాంటి రైడ్ని, ఇలాంటి సమయాన్ని ఆస్వాదించటం ఒక బెస్ట్ స్ట్రెస్ బస్టర్ అని అనుకుంటున్నాను నేను. Pick my own battles and I win my own fights. I'm my own superhero. I'll save the day myself. I'll save the day myself. I'm not waiting for a knight in shining armor. Got my own skills, create my own thrills. It's never too late to believe in yourself. Stop wishing you could be someone else. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రశాంతమైన సమయాన్ని మీ ఫ్యామిలీతో గడపండి. ఎందుకంటే మనం సంపాదించిన వాటికంటే ఇలాంటి మధుర జ్ఞాపకాలే మనకి నిజమైన ఆస్తి. ఫైనల్గా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్. సో పిల్లలతో కలిసి ఇయర్లీ 1 or 2 ట్రిప్స్ అయితే కంపల్సరీ వేయాలండి ఇలాంటివి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.